మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు వీడి 91 న్యూస్. మేడ్చల్ జిల్లా పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం చెరుకు బాలయ్య గార్డెన్లో పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రి రాజేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఊర్లో ప్రజల సమస్యలపైన మేము పనిచేస్తామని, దీనికి ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలి. అలాగని పార్టీకి నష్టం చేయాలని చూస్తే వారిని తక్షణమే పార్టీల నుంచి సస్పెండ్ చేస్తామని గట్టిగా మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, మహిళా నాయకురాలు, ఈ యొక్క సమావేశానికి యూత్ లీడర్ వినోద్ కుమార్, అమరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, అన్ని విలేజ్ల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 500 మంది పాల్గొన్నారు. తిరిగి కార్యకర్తలను బలోపేతం చేసి మంచిగా మా పార్టీలో ఎవరైతే పని చేయాలని ఉద్దేశం ఉన్నదో, వాళ్ళు చురుగ్గా ఉన్నారో వాళ్ళకు పదవులు ఇచ్చి వాళ్ళను తీసుకోవాలని చెప్పేసి నా యొక్క మనవి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యూ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, సేవాదల్ మరియు సోషల్ మీడియా కార్యకర్తలకి మరియు పత్రికా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు. ఈరోజు కార్యకర్తల సమావేశం పెట్టుకోవడం ఈ డివిజన్లో ఎంతో ఆనందకరం. నేను 1-2 నిమిషాలు చెప్పగలుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ జెండా పోచారంలో ఎగిరవేయడం ఖాయం. అది మన తోటకూర వచ్చేసారావు గారి డిసిసి ఆదేశాల మేరకు మన పోచారం డివిజన్ రాజేష్ అన్న గారి నేతృత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం. యువజన కాంగ్రెస్ ఎప్పుడు మీ వెంట ఉండి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. రాజేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ముఖ్య కార్యకర్తలు, నాయకులు, మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. అలాగే పాత్రికేయులకు కూడా నమస్కారాలు. ఈనాడు జరుగుతున్నటువంటి మొదటి సమావేశము సోదరులు చెప్పారు, సూచనలు ఇవ్వమని. ఒక చిన్న సూచన, సీనన్న గారు ఇంతకుముందుకు ప్రెసిడెంట్ ఉండే, ఆయనను కలుపుకొని కొద్దిగా అంటే పోచారం మున్సిపల్ అయినాక మన విలీన గ్రామాలతో అన్ని కలుపుకొని ఒక డివిజన్ ఏర్పడింది. సీనన్నను అనుసంధానం చేసుకొని ఏ బూత్లో ఎవరు పనిచేస్తారు, ఎవరు పనిచేయరు అనేది సీనన్నకు బాగా తెలుసు. 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కర్రె జంగమ్మ గారు, మా అమ్మగారు
వైస్ ఎంపీపీ మాజీ బాలగోని వెంకటేష్ గౌడ్ గారు మాజీ కౌన్సిలర్, శ్రీనివాస్ గారు మాజీ అధ్యక్షులు, వేణుగోపాల్ వెంకటగుడి మాజీ చైర్మన్ గారు, చిన్న నరసింహగౌడ్ గారు మాజీ సర్పంచ్, సుదర్శన్ ఉప సర్పంచ్, వర్కల రాములు గౌడ్ గారు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ, గ్యార అనసూయ గారు మాజీ సర్పంచ్, అబేదా బేగం గారు మాజీ ఉప సర్పంచ్, సుంచు నరసింహ గారు గడ్డానగరం మార్కెట్ డైరెక్టర్, అదేవిధంగా బద్దం నరసింహారెడ్డి అన్న గారు పెద్దలు, సిహెచ్ మధు గారు అధ్యక్షులు, నత్తి కృష్ణ అధ్యక్షులు, బాలగోని నాగరాజు గారు ఎంనంపేట్, అదేవిధంగా పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈరోజు నేను 16-17 ఏళ్ళ వయసులోనే రాజకీయ ప్రవేశం మొదలుపెట్టినాను. మరి మొదలుపెట్టిన 1994లోనే నేను మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ అభిమానిని, కార్యకర్తగా పనిచేసిన. అదేవిధంగా 2001వ సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షునిగా కొనసాగినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 2000 టీఆర్ఎస్ పార్టీ సాధించిన మొట్టమొదటిలోనే జిల్లాలోనే ఏకైక సర్పంచ్ని గెలిపించిన నా గ్రామ టీఆర్ఎస్ కార్యకర్తల బలంతో ఆ ఒక్కటే జిల్లాలో గ్యార అనసూయ అనే మా వదినైతుంది, ఆమె సర్పంచ్గా ఆ రోజు గెలుపొందడం జరిగింది. అదే టైంలో నేను కూడా వార్డు మెంబర్గా పోటీ చేసి గెలిచినాం. మేము టీఆర్ఎస్ నుంచి 5 మంది గెలిస్తే మా సర్పంచ్ 6 మంది అయినాం. 4 టీడీపీలు, 1 కాంగ్రెస్. కాంగ్రెస్ టీడీపీ అనేది ఎప్పుడు కలవదు, మీకు తెలుసు. కానీ మా ఊర్లో వాళ్ళు కలిసిరు. ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సుధీరన్న గారు, ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు వజ్రేశన్న గారు, ఇద్దరు కూడా ఒకటే పార్టీలో ఉండి, సుధీరన్న శిష్యుడే మన వజ్రేష్ యాదవ్. కానీ ఆ రోజుల్లోనే నేను వాళ్ళు టీడీపీలో ఉంటే నేను టీఆర్ఎస్లో ఎదురుపడి ఆ రోజే మా గ్రామంలో నేను ఎన్నికైన ఉప సర్పంచ్ ఎన్నికను ఆ రోజున్న దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టర్ ఉంటే మా ఊర్లో నేను ఎన్నికైన ఆ రోజు టీడీపీ కార్యకర్తలు నా ఎన్నిక పత్రాన్ని ఇచ్చేసి ఆ రోజు మా మీద కాల్పులు జరిగితే ధైర్యంగా ఎదుర్కొన్న ఆ రోజు నా వయసు ఎంతో మీరు తెలుసుకోండి. నేను కాదు, నా కుటుంబం, మా తల్లిదండ్రుల బలం అనుకో, నా ఊరు కార్యకర్తల బలం అనుకో, ఒక్కరు కూడా వెనుకడుగు వేయకుండా ఆ రోజే టీడీపీని ఎదుర్కొని టీఆర్ఎస్ పార్టీ జెండాను మేము ఎగిరేసి ఉప సర్పంచ్గా మేము ఉన్నప్పటికీ మీరు తెలుసుకోండి కావాలంటే నేను ఇక ఏకగ్రీవంగా నేను తప్పుకొని రంజిత్ రెడ్డి అనే వ్యక్తికి ఉప సర్పంచ్ ఇచ్చినాం. కొన్ని విషయాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడితే ఇక అప్పుడు చూపించినాం, అవిశ్వాసం పెట్టినాం. అవిశ్వాసం పెట్టి అధికార పార్టీని ఎదిరించి అవిశ్వాసంలో నేను ఉప సర్పంచ్ అయినా 3 ఏళ్లకు. ఆ రోజు నేను ఉప సర్పంచ్ అయినాక మరొకసారి ఆ యొక్క టీఆర్ఎస్ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. మరి అప్పుడు కూడా ఎన్నికలు వచ్చినాయి, అప్పుడు కూడా మేమే సర్పంచ్గా గెలిచినాం. నేనే ఉప సర్పంచ్ అయినా. మళ్ళా సరే 7 ఏళ్ళు ఉప సర్పంచ్ చేసిన అంటే నేనేమంటే దక్కా మొక్కలు తినడానికి మీకు చెప్తా ఉన్నా. ఆ రోజు అనుకుంటూ సరే చాలా విషయాలు ఆ రోజు నేను వైఎస్ఆర్సీపీలో చేరగానే ఆ రోజు కూడా నన్ను మండల పార్టీ అధ్యక్షునిగా ఇవ్వడం జరిగింది. ఆ రోజు మండల పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీలో ఉన్నా. తర్వాత కొద్ది రోజులే నేను టీడీపీలో మళ్ళీ చేరినాం. టీడీపీలో చేరినప్పుడు కూడా
నేను చేరిన కానీ మన వజ్రేష్ యాదవ్ గారు మండల పార్టీ అధ్యక్షుడు మళ్ళించింది. సరే మండల పార్టీ అధ్యక్షుడు అయినా మళ్ళీ టీడీపీలో అయినాక మళ్ళీ మేము ఏం చేసినాము, రేవంత్ అన్న గారి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలకు చేరినాం. కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజులలోనే కేఎల్ఆర్ గారు చాలా మంది, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క గట్కేశ్వర మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలకు నేను వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నా నిర్ణయాన్ని, నాకు ఇచ్చిన పదవిని ఎవరు కూడా వ్యతిరేకించలే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంటుంది. వాళ్ళు నేను అడగలే, నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, ఎన్నడూ నేను అధ్యక్ష పదవి అడగలే. ఎందుకంటే ఇదంతా ఒకటి అడిగితే ఆ రోజు కూడా నేను కేఎల్ఆర్ ఇచ్చినాక ఆ రోజు కేఎల్ఆర్ ఏ యొక్క నిర్ణయాలు ఇచ్చారో ఆ నిర్ణయం తూచా తప్పకుండా నేను భావించి మరొకసారి మళ్ళా మండల ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు మాత్రం అడిగిన, ఉన్నమాట చెప్తున్నా, ఏమని అడిగినంటే ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీలను నిలబడాలి, మండల ఎంపీపీ కావాలి, అంటే మండల్లో వర్క్ చేయాలి, అప్పుడే నాకు బి బ్లాక్ జిల్లాలు ఇస్తామంటే నాకు వద్దాను. అవన్నీ ఎలాంటి పదవుల్లో నాకు తెలుసు కాబట్టి నాకు వద్దానా, ఇస్తే మండలి ఇరి లేకుండా లేదని ఒక్కసారి అడగగానే నాకు మరొక్కసారి అది రేవంత్ అన్న దాకా పోయింది. ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసినాయి. నేను ఒకటే అన్న, ఇస్తే ఇయ్యరు లేకుండా లేదన్నా. ఆయన ఇస్తే ఇయ్యరు లేకుండా లేదన్నారు కదా, ఆయనకు బ్లాక్ పంపుదాం, ఆయన ఏది అడుగుతా ఇద్దాం మీది కానీ అని కొంతమంది నా మీద కుట్రలు కుతం చేసిన నేను ఎక్కడ ప్రయోగం చేయలే. రేవంత్ అన్న దగ్గర పోయింది ఆ లిస్టు. మీడియా ముఖంగా చెప్తున్నా, మీరు కావాలంటే తెలుసుకోండి, అబద్ధం ఉంటుంది. రేవంత్ అన్న గారి నా పేరు టిక్ పెట్టి నన్ను మరీ మండల అధ్యక్షునిగా మరొకసారి నియమించింది. రెండోసారి అయిపోయింది. నేను నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది ద్రోహం చేసింది కూడా మీకు చెప్తా. బాధ అవుతుంది. కోట్ల రూపాయలు నష్టపోయినా. గట్కేశ్వర మండలంలో నేను కార్యక్రమం చేస్తే ఏ పెద్ద నాయకుడు నేను రూపాయి తీసుకోలేదు. ఎక్కడ కూడా నేను రూపాయి ఎక్కడ వసూలు చేయలే. నేను గట్కేశ్వర మండలంలో పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తే నేను మా అమ్మను గ్రామంలో ఎంపీటీసీగా పెట్టి నేను ప్రతాప్ సింగంలో పోటీ చేసిన. అక్కడక్కడ అందరినీ కూడా క్యాండిడేట్లను పెట్టినాం. టీఆర్ఎస్ 4 గెలిచింది, మేము 3 గెలిచినాం, మనం కాంగ్రెస్ 3 గెలిచినాం, ఇండిపెండెంట్ 1, బీజేపీ 1. అయ్యా చౌదరులో గెలిచినటువంటి ఎంపీటీసీ మనం ఎంపీపీ అయిపోలే. ఎక్కడ పోయినా ఏం చేసారు సరే చెప్తే బాధ అవుతుంది. కొంతమంది పెద్ద నాయకులు వెళ్ళిపోవడం నేను ఇప్పటి వరకు చెప్పుకోలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నా తెలివితో చాణక్యంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నేను తెలివిగా చేసి వైస్ ఎంపీపీని కూడా ఆ రోజు ఏనుగు సుదర్శన్ రెడ్డి చేయడంలో నా ప్రధాన పాత్ర. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. అమ్మను వైస్ ఎంపీపీ చేసిన, ఏనుగు సుదర్శన్ రెడ్డి ఎంపీపీ చేసిన. 5 ఏళ్ళు అయింది. సరే నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే అక్కడ నాకు చాలా మోసం చేసిన వాళ్ళ పేరు చెప్పగానే వాళ్ళ సరే అయిపోయింది. మళ్ళా డివిజన్లు కలిసినాయి. డివిజన్ అధ్యక్షుడు ఎన్నికలకు అందరం గత 6 నెలల కింద అందరూ అప్లికేషన్లు పెట్టారు. నేను ఒక్కటే చెప్పిన, నాకు డివిజన్ అధ్యక్షుడు వద్దని చెప్పిన. నేను ఇప్పుడు వేదిక ద్వారా చెప్తున్నా అంటే మీరు తెలుసుకోండి. అయితే నాకు ఎలాంటి పదవులు వద్దు. నాకు వజేషాలు కూడా అన్నాడు, నువ్వు రేవంత్ అన్న దగ్గరికి పోతే నీకు మంచి నామినేట్ పోస్ట్ ఇస్తారు అంటే నాకేదొద్దు. కష్టకాలంలో పార్టీకి పనిచేసిన, అధికారం వచ్చినాక అందరు మెసేజ్ పెడితే అందరూ వస్తారు. ఒక మెసేజ్ పాస్ చేస్తే ఏది వద్దన్నా. కొందరు నా పేరు బి బ్లాక్ రాశారు, నాకు అసలే వద్దన్నా. కొందరు జిల్లా అన్నారు, నాకు అసలే వద్దన్నా. ఏదొద్దు, పెద్దవాళ్ళు చేస్తారు, నేను కార్యకర్తగా ఉండాలని చెప్పిన. అన్ని ఆలోచనలు చేసారు. ప్రతిసారి నెల రోజుల నుంచి వారానికి ఒకసారి సుధీరన్న ఫోన్ చేస్తాడు, జంగన్న ఫోన్ చేస్తాడు, నువ్వే ఉండాలి. నేను అందరికి చెప్పిన, అన్నా నేను ఉండలేను, నేను వద్దు అని చెప్పిన. సరే పేరు ప్రకటించారు. డివిజన్ అధ్యక్షునిగా ఓకే చెప్పిన.
సరే, కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు గట్కేశ్వర్ మండలాలకు కాదు, పోచారంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, గట్కేశ్వర్ పోచారం డివిజన్ ఉన్నటువంటి అన్ని కార్యకర్తలకు నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఒక్కరు కూడా వ్యతిరేకించగానే మీడియా ధరకు రాలే, ఎవ్వరు చెప్పలే. అన్ని 16 డివిజన్లో ఉన్నటువంటి అన్ని పంచాయతీలే అందరు వ్యతిరేకించిన నాకు మాత్రం అందరు మద్దతు తెలిపారు. లోపల ఉంటుంది, ఎందుకంటే మా నాయకులు నీకే ఇస్తారు అని చెప్పారు కాబట్టి కొద్దిగా బాధ ఉండొచ్చు, నేను కాదనను. కానీ నేను నిజంగా కూడా కార్యకర్తలందరికీ సరే కొన్ని కారణాల వల్ల ఈరోజు రాకపోవచ్చు, దానికి బాధపడాల్సిన అవసరం లేదు. అయితే నేను డివిజన్ అధ్యక్షుని ఎన్నికైనాక నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మీటింగ్ ఇచ్చిన ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటో తెలుసు. మేము మండలంలో ఒక ఎంపీని మేమే చేసినాం, వైస్ ఎంపీ అయినామంటే మేము మండలంలో స్ట్రాంగ్ ఉన్నట్టే కదా. ఈడ నాకు తెలిసి ఒకటన్నా గెలిచినామో లేదు, గెలిచినామా? ఒకటి గెలిచినాం. కొన్ని అయితే మనోళ్ళు పోటీ లేరు, కొన్ని అయితే ఏకగ్రీవంగానే ఇచ్చి టీఆర్ఎస్ వాళ్ళకి. అంటే కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తల తప్పదమే కావచ్చు, పెద్ద నాయకుల తప్పదమే కావచ్చు, సమన్వయం లేకనే కావచ్చు, కాదనలేదు. పార్టీ ఎక్కడుంది? పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టకాలంలో సీనన్న పార్టీ నడిపించి నేను ఒప్పుకుంటా, అందరం నడిపించినాం. కానీ ఇప్పుడు నేను ఇచ్చిన ఒక్కడి వల్ల కూడా కాదు కదా, ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. నేను వేస్తా, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఇన్ని చేసినా నేను ఎక్కడ ఓడిపోలేదు. నా కార్యాచరణలో ఎత్తుకు పై ఎత్తుంటుంది. ఒక ఉదాహరణకు ఇప్పుడు నేను చెప్పిన టీడీపీ దేవేంద్రగా ఉన్నప్పుడు అవిశ్వాసం నెగ్గినాం. ఇంకో విషయం కూడా తెలుసు, మన ప్రభాని ఇక్కడనే ఉన్నాడు. మా తమ్మిడిని ఉప సర్పంచ్గా దించారు కొన్ని కక్షలతో కొంతమంది. మా తమ్మిడిని వారానికే రాజీనామా చేయించి కాంగ్రెస్ ఉన్న కదా కేఎల్ఆర్ ఫోన్ చేసిండు, ఏప్రా నాయన రాజీనామా చేపిస్తే 3 వార్డులకు ఎలక్షన్ జరుగుతుంది, ఒక్కటాలకు ఒకటి ఇచ్చేది పోతుందా, 2 గెలుస్తాట్లేవు, నువ్వే ఏమన్నా చేయాలా అన్నాడు. అంటే ఏం చేయాలన్నా అన్న, ఎవరైనా గెలిపి అంటే అప్పుడు మన మహేష్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, సీను నాగులపేరు సీను ఉన్నట్టుండాడు, నాగులపేరు సీను పెట్టాడు. సీను పెడితే నేనన్నా సరే గెలుస్తాడు తీయాలని అని నేను అన్నా. అరే ఎట్లా గెలుస్తాడు, నువ్వు ప్రచారమే చేస్తాడు, ఎట్లా గెలుస్తాడు అన్న. అంటే అన్నా గెలుస్తాడే నీకు ఎందుకని, వాళ్ళు ఓటుకు 5,000 ఇచ్చింది. నాకు రాత్రి ఫోన్ చేసాడు కేఎల్ఆర్, పార్టీ ఓడిపోతాడుతున్నాడు, ఇప్పటిదాకా చేయలేదు, ఏపీ ఎలక్షన్ ఉందని చెప్పాడు. అన్నా గెలిచి చూపిస్తానే అని చెప్పిన, గెలుస్తాడు నువ్వు పోరాదని చెప్పిన. నా కార్యాచరణ నేను చేసిన. కౌంటింగ్ అప్పుడు ప్రభాకర్ అన్న ఫోన్ చేసాడు, అందరూ అన్ని ఊర్లకి వెళ్ళి 100-200 మంది ఉన్నవరా నాయన, మా జీపు మా దండ అన్ని రెడీ ఉన్నాయి, ఏడునో నువ్వు అని అడిగిండు. అన్నం తింటున్నాయి, మా ఓటు గెలుస్తుంటాడు అని చెప్పిన. ప్రభాకర్ నిన్నేవాడు అట్టెట్లా గెలుస్తా అంటే నా లెక్క నాకు ఉంటుంది, 200 ఓట్లను 300 ఓట్లను నేను కౌంట్ చేయనా, మీ అధికార పార్టీ ఉన్నారు, మీరు ఏ పని చేసుకోవాలి, మేము గెలుస్తున్నాం పోతున్నాం. 25-30 ఓట్లతో గెలిచి 32 ఓట్లతో మేము గెలిస్తే అంటే నేను ఏమంటున్నానంటే మనం కష్టపడాలి. ఆ రోజు గెలిపించినందుకే కేఎల్ఆర్ నేను చేరగానే నాకు అధ్యక్ష పదవి ఇచ్చాను, అది చూసే నేను అందుకే మీకు. ఇక మొన్న అయిందా, మొన్న మల్లా విశ్వాసానికి పోయినాం, మల్లారెడ్డి మినిస్టర్, ఏపీ సుధాకర్ రెడ్డి ఇంకో మినిస్టర్, మంద సంజీవ్ రెడ్డి ఒక మినిస్టర్, దర్గా దయాకర్ రెడ్డి పెద్ద నాయకులు లేరు. మా సుధీరన్న కూడా మా ఎంబడి లేడు, టీఆర్ఎస్లో ఉన్నాడు. అయితే సరే మా కుటుంబం, మా అమ్మ, మా తమ్ముడు, నేను మా ఫ్యామిలీని వదిలిపెట్టి 15-20 రోజులు వాళ్ళు ఎంబడి ఉండి, ఎందుకంటే ముత్యాలు ఇక్కడనే ఉన్నట్టున్నాడు, వాళ్ళ మిస్సెస్ ఛాలెంజ్గా తీసుకొని క్యాంపు పెట్టినాం. పోయినాం, రేవంత్ అన్న దగ్గర పోతే ఏమన్నాడు, వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఇంత రిస్క్ మనం ఓడిపోతామేమో అవసరమా అన్నాడు. అన్న మనం గెలుస్తున్నామే, నేను గెలిపిస్తానని చెప్పిన, నీకేం కావాలన్నాడు. పోలీసు పవర్ వాళ్ళ దిక్కుంది, నాకు కొంచెం కార్యకర్తల బలం ఇయ్యన్న. ప్రవీణ్ రెడ్డిని పంపిండు, జగయాదవ్ని పంపిండు, హరివర్ధన్ రెడ్డిని పంపిండు, కొన్ని ఊళ్ళ నుంచి కొంతమంది కార్యకర్తలను పంపిండు. సుధీరాన్ దగ్గర పోయిరట, ఎవరు ఎదురుపాటు ఏమైంది రాని అడిగిందంట. ఏమైంది ఉప సర్పంచ్ మనకు గెలవాలంటే
అక్కడ ఎవడుండో చూసి రారా మీరు అన్నాడు. అంటే కర్రదా చేసుకున్నా అంటే నేనున్నప్పుడే ఆయన గెలిచిండు. ఇక మీ మల్లారెడ్డి, మీ పొట్టోడు, వీళ్ళందరూ ఇక వీళ్ళుండి మీరు గెలిపిస్తారా అని అంట. అంటే ఇక ఛాలెంజ్ తీసుకొని మా ఇంట పడ్డారంటే వాళ్ళ ప్రభుత్వం ఉందని ఆ రోజు కూడా మేము ఒక రాష్ట్రంలోనే జరగలే అవిశ్వాసాలు పెట్టి మనం కాంగ్రెస్ జెండనే గెలవలే, ఎవరిని గెలవనిచ్చిన టీఆర్ఎస్ అయినా మేము అవిశ్వాస తీర్మానం పెట్టి 9 ఓట్లతో గెలిచినాం. రేవంత్ అని అన్నాడు, చాలా మొండిగా ఆయన అన్నాడు. అన్నా మొండిగా చేస్తేనే రాజకీయాలు నడుస్తాయి అని చెప్పిన. సరే ఆ రోజు కూడా కొన్ని విషయాలు ఇబ్బంది జరిగినప్పుడు రేవంత్ అన్న నేను 4 మాటలు మాట్లాడితే నేను ఉప్పలు కూడా దాటలే, రాజేష్ నేను నీ మండలి విజిట్ చేస్తానని మన దగ్గరికి వచ్చిండు. అంటే మనం పని బట్టి, మనం చేసే నడవడిక బట్టి మనకు పదవులు వస్తాయి, మనల్ని గౌరవిస్తారు. అదేవిధంగా ఒకసారి సుధీర్ అన్న దగ్గరికి 2-3 అంటే భక్తి అంటే కాంగ్రెస్లో ఏముంటుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి మాత్రం రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి, ఇప్పుడు ఈడ మీటింగ్ ఏం జరుగుతుందో కూడా రేవంత్ రెడ్డి తెలుసు. మీరు అనుకుంటున్నారు ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు పొద్దుగాలు వచ్చిపోయారు, ఎంతమంది వచ్చారు, ఏం నడుస్తుంది, ఎవరెవరు ఏం మాట్లాడు మొత్తం రికార్డు పోతుంది. అంటే నేనేమంటున్నా, ఈరోజు సరే మీరందరూ మద్దతు ఇచ్చారు, అయిపోయింది. ఈరోజు డివిజన్ మీటింగ్ పెట్టినా నరసింహారెడ్డి అన్న గారు, శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, రాజు, వినోద్, ఇంకా 2-3 పెద్ద మనుషులు రాజన్న అందరిని పిలిచి మనం అందరికీ మెసేజ్ పాసింగ్ కాదు, మనమే ఫోన్లు చేసి చెప్పాలని. अच्छा बच्चा जाओ देवेंद्र डॉक्टर साहब इधर देखो వచ్చిన ప్రతి కార్యకర్తలందరూ భోజనం చేసే వెళ్ళవలసిందిగా. గంటన్నర ఆలస్యంగా సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ క్షమాపణలు ముందుగా కోరుకుంటా ఉంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే సమయాన్ని పాటించడంలే కార్యకర్తలు, దాన్ని ఇక ముందు కూడా దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆ సమయాన్ని ఆ యొక్క టైమును ప్రతి కార్యకర్త పాటించవలసిందిగా ఈ వేదిక ద్వారా ప్రతి కార్యకర్త కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం 9:30 పెట్టినాం, 10 గంటల వరకు ఇక్కడ ఉన్న దాదాపు కొంతమంది కార్యకర్తలు వచ్చారు. ఇక రాని వాళ్ళ గురించి మనం వెయిట్ చేయడం అనేది నా ఉద్దేశం కరెక్ట్ కాదు. ఇక నుంచి ఈ సమయాన్ని ఈ విధంగా వేస్ట్ చేయొద్దని చెప్పి కూడా నేను కార్యకర్తలకు మరి మనం చేస్తా ఉన్నాను. టైం అంటే టైంతోనే మన కార్యక్రమాన్ని 5-10 నిమిషాలు ఇక్కడి నుంచి కార్యక్రమం ఇట్లనే ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు డివిజన్ అధ్యక్షునిగా అయినప్పటికీ ఈ యొక్క డివిజన్ కమిటీ వేయాల్సిన అవసరం ఉంది. దీనికి మీ అందరినీ పిలిచి డివిజన్ కమిటీలో ఎవరు పనిచేస్తారు అనే విషయంపై మీ అభిప్రాయాలు, చాలామంది మాజీ సర్పంచ్లు ఉన్నారు, మాజీ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మాజీ కౌన్సిలర్ ఉన్నారు, నాకంటే సీనియర్ నాయకులు, పెద్ద నాయకులు, చాలామంది యూత్ కాంగ్రెస్ నాయకులు, ఇట్లా పెద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి వారి సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళ సూచన సలహా మేరకే ఈ యొక్క డివిజన్ కమిటీ ఏర్పడుతుంది. ఈ డివిజన్ ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశం కూడా అదే. కాబట్టి మీ యొక్క సూచనలు సలహాలు ఈ వేదిక మీదకి వచ్చి ఇస్తే మీరు ఇచ్చే సూచనలు కూడా అందరికీ బాగుంటుంది. దాన్ని ఏది తీసుకోవాలో ఏది తీసుకోవద్దో, ఏ విధంగా పార్టీని ముందుకు నడపాలో అనే ఆలోచనతోనే మిమ్మల్ని మాట్లాడవలసిందిగా ఒక్కొక్కరిని మీరు దయచేసి
ఇక్కడ సభ నిర్వహిస్తున్నటువంటి నాగరాజు గారికి మీ పేరు తెలియకపోతే దయచేసి మీరు ఒక చిట్టి మీద పేరు రాసిచ్చిన మీరు పేరు చెప్తాడు వచ్చి మీ సూచన సవాలు ఇవ్వచ్చు. ఎవరైనా మాట్లాడతానంటే కేవలం పార్టీ ఈరోజు ఎస్ఆర్ ఇప్పుడు మన డివిజన్ కమిటీలో ఎట్లా పనిచేయాలి, పార్టీ ఎట్లా పనిచేయాలి, దాని మీదే సూచనలు ఇవ్వాలి. మన గవర్నమెంట్ వచ్చినాక గ్రామాలలో వివిధ సమస్యలు ఏ మీద ప్రజలు కొట్టుమిట్టులాడుతున్నారు, మన ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత, ఏ విషయం మీద వ్యతిరేకత ఉంది, ఆ విషయాలు చెప్పడంలో తప్పులేదు. చెప్తే వాటిని మన అధిష్టానం దృష్టికి తీసుకుపోతాం కాబట్టి వాటి మీద కూడా సూచనలు సలహాలు ఇచ్చి మనకు ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జై కాంగ్రెస్. సమస్యలపై మనందరం కష్టించి అందరం ఐక్యమై ఆ విజయాలన్నీ ఒక్కొక్క సమస్య నెరవేర్చుకుంటూ విజయం పొంది రాబోయే భవిష్యత్ తరాలలో మన మున్సిపల్ మాత్రం అత్యధిక మెజార్టీతో మన పార్టీ సీటునే కైవసం చేయాలనే దిశగా మన అందరం అడుగులు వేయాల్సింది. కాబట్టి మొదట ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో ఒక్కసారి చెయ్యి లేపితే తమ యొక్క పేర్లను మా పర్సన్ వచ్చి రాసుకుంటారు. రాసుకున్న తర్వాత వాళ్ళని పేరు పెట్టి నేను పిలిపించి మాట్లాడిపిస్తాను. కాబట్టి దయచేసి ఆసక్తి గల వాళ్ళు తమ యొక్క పేర్లను నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుకున్నాను. ఎవరైనా మాట్లాడాలనుకున్న నాయకులు దయచేసి మహిళలు మీ యొక్క అభిప్రాయాలు కూడా చాలా ముఖ్యమైన సమస్యలపై రాజేష్ అన్న గారికి అదేవిధంగా మిగతా వాడిని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పిన సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇప్పుడు అదేవిధంగా మా మీడియా సోదరులకు సోదరుమణులకు కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సోదరుమణులకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కార్యకర్తల సమావేశం మరియు 8వ డివిజన్లో ఉండే ఏదైతే పాలక వర్గం అయ్యింది కూడా మనం ఈరోజు ఇంత తక్కువ మంది ఉన్నామంటే కొన్ని లోపాలు ఉన్నాయి. సరే, ఆ లోపాలని ముందు బోధించుకోలే, కానీ ముందుగా ప్రతి ఒక్క కార్యకర్త పార్టీకి బార్డర్లో సైనికుల్లా పనిచేసినప్పుడే మనము ఏదైనా సాధించగలుగుతాం. ఏదో రమ్మన్నారు కదా అని నామకే వర్క్స్ వచ్చి వర్క్ కూడా ఈ విలేజ్కి వెళ్ళిన తర్వాత తన డివిజన్లో ఉండే ఏరియాలలో కూడా ఏదో నామకే వర్క్స్ పనిచేస్తే కాదు, పార్టీకి బద్ధుడై నిమగ్నతతో ఉండి పనిచేస్తేనే ఏదైనా సాధిస్తాం. కానీ ఏదో నామకే వాస్ పిలిచిర్రు, నేను అక్కడ కూర్చుండబెట్టిర్రు, నేను నా బాధ్యత కూర్చొని వచ్చినా కాదు. పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా కానీ ఏ చిన్న విషయమైనా నాది, నా పార్టీది, నేను ప్రతినిధిని అని ముందుగా అతను అనుకుంటేనే ఏదైనా చేయగలుగుతాం. దానికి ప్రతి కార్యకర్త నాదే అని చెప్పేసి పని చేసినప్పుడే సాధిస్తాం. కానీ ఏదో నామకేవాసం ఉండకుండా దయచేసి ఎవరిని పేరు పెట్టి కానీ ఎవరిని ద్వేషించి కానీ ఇంకొకరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు. మనము మన పార్టీ కార్యకర్తల గురించే చెప్తున్నాం. దయచేసి మీడియా మిత్రులకు దీన్ని కొంచెం సవరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది మా కుటుంబ సభ్యుల వ్యవహారం కాబట్టి కొంచెం బయటికి వెళ్ళనే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇలాంటి కొన్ని ఇస్తే ఒకరికి ఆ ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చే నాలెడ్జ్ ఉంటుంది, ఇంకొకరికి ఉండదు. అంటే ఉన్నవారికి వాళ్ళది ఖచ్చితంగా ఓటు కట్ అయిపోయిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి అనుకూలంగా మన పార్టీలే కాదు, ఇంకా ఇతర పార్టీ వాళ్ళు ఎవరైనా ఓటర్లను మనము దగ్గరుండి వీలైనంత వరకు ఆ ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చే కార్యక్రమంలో ఉండాల్సిందే అని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి విలేజ్ అయితే మా సోదరుడు చెప్పిండు లక్ష్మణ్ యాదవ్, మా విలేజ్ అయితే రకరకాల సమస్యలు, ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఏం కదంటే కరెంట్ విషయం. నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు కర్ర రాజేష్ నూతనంగా పోచారం 8వ వార్డు అధ్యక్షునిగా ఎన్నికైనందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.
ఇప్పుడు మనం చేయవలసింది ఒకటే, ఓటర్ లిస్ట్ కార్యక్రమం ఉంది. ఆ ఓటర్ లిస్ట్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఓటర్ లిస్టును సరిగా వారి పేరు సూచించినట్టయితే మనకు కూడా వాళ్ళు ఉపయోగపడతారని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త వారికి ఎమ్మడి ఉండి ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయాల్సిందిగా నా యొక్క కోరిక. ఈరోజు మనకు చాలామంది రాలేకపోయినారు, దాన్ని ఏ విధంగా రాలేకపోయారో మనకు తెలియదు. కానీ మనకు కాంగ్రెస్ పార్టీ ఈ ఒక మీటింగ్ పెడుతున్నామంటే ఒక 1000 మంది ఉంటే బాగుంటుంది. ప్రతి కార్యకర్త ప్రతి గ్రామాల్లో సమస్యలను ఇప్పుడు 20 డివిజన్ అధ్యక్షుల దగ్గర తీసుకుపోయి ఆ సమస్యను పరిష్కరించుకోవాలని మనం అనుకుంటున్నాం. జై కాంగ్రెస్. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇండ్లు పర్మిషన్లు తీసుకున్నారు. 2-3 మంత్స్ తర్వాతకి అది రెన్యువల్ చేసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. 14% కట్టిన పేమెంట్ మళ్ళీ అది పరిధిలోకి తీసుకోలేకపోతున్నారు. అది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి మీ సెమినార్లో చెప్తున్నారు. అది ఆ విషయం కొంచెం రాజేష్ గారికి చెప్తున్నాను. అలాగే వీధి లైట్లు చాలా బాలాజీ నగర్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క లైట్ కూడా రావట్లేదు. మామూలుగా ఏంటంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే లైట్లు లేవు అని చెప్పి చెప్తున్నారు. వచ్చాక చేస్తాం కనీసం ఒక 3 మంత్స్ నుంచి అసలు లైట్లు అనేది రావట్లేదు. విషసర్పాలు చాలా ఉన్నాయి మా దగ్గర. రక్త పెంజర్లు ప్లస్ తాచుపాములు తిరుపతిలో అని చెప్పేసి నెమ్మికలు అంటారు, అవి చాలా తిరుగుతున్నాయి. పిల్లలు ఆడుకుంటున్నారు. మహిళలు బాలాజీ నగర్ రోడ్ నుంచి కూరగాయలకు నడుచుకుంటూ వస్తున్నారు. చాలామంది మహిళలకు కనిపించే పాములన్నీ చూసి భయపడుతున్నారు, బయటికి వెళ్ళాలని ఇబ్బంది పడుతున్నారు. మేము ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకొని ఇంటికి వచ్చే సమయానికి లేకపోవడం ప్లస్ మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ స్ట్రీట్ లైట్ల విషయంలో కొంచెం నాగేశ్వర నగర్ దృష్టికి తీసుకొస్తున్నాను. మామూలుగా ఏంటంటే నిన్న రాత్రి నేను 10:30 తర్వాతకి వస్తుంటే రక్తపెంజర రోడ్ మీద ఉన్నది. మనకంటే తెలుసు, పిల్లలకు కొంచెం చూసి చూడక అడుగు వేయడం అది చేస్తే ఒక్కరికి పాముగాడు గురైనా కానీ చాలా ప్రమాదకరమైన విషయం అది. ఆ విషపార్వం నుంచి బయట తట్టుకోవడం. పేరున నమస్కారాలు తెలియజేస్తుంది. ముందుగా నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులు రాజేష్ అన్న గారికి, వారికి అధ్యక్ష పదవి ఇచ్చిన వజ్రేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఈ సమావేశం అనేది నా దృష్టిలో చాలా పెద్ద సమావేశం. ఇది నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ సమావేశానికి వచ్చిన కార్యకర్తలు ఒక 100-150 మందే ఉన్నారు కాబట్టి చాలా బాధాకరంగా ఉన్నది. అది ఎందుకు అనేది నాకైతే అర్థం కావట్లేదు. మరి అధ్యక్షుల వారు వాళ్ళకు సమాచారం తెలపడంలో విఫలమయ్యారా, లేకపోతే అధ్యక్ష ఎన్నికల్లో అతన్ని ఎన్నుకున్నందుకు ఎవరైనా ఇబ్బందులు ఉన్నారా అనేది నాకైతే అర్థం కావటం లేదు. కాబట్టి దీనిపైన కొంచెం రాజేష్ అన్న గారు కొంచెం దృష్టిని పెట్టి ఎవరైనా ఏమంటారు అలిగి ఏదని అంటారు కదా, అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళని కొంచెం చేర తీసుకొని మన సమావేశానికి వచ్చే విధంగా వాళ్ళని తీసుకురావాలనేది నా ఉద్దేశం. అయితే ముందుగా మన ముందున్న ముఖ్యమైన ఎలక్షన్లో, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఈ ఓటర్ల గురించి SIR అనేది ఒకటి ముందుకు వచ్చింది. అందులో మన కార్యకర్తలే ఉండొచ్చు, వేరే నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీ నగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్,
ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 630-560-5061 మరియు 9000-414-233. డివిజన్లోని ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏదైతే 8వ డివిజన్లో కమిటీ వేసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో కార్యకర్తలందరినీ కూడా ఈరోజు పిలవడంతో వాళ్ళంతా వచ్చి తమ తమ సమస్యలను నాకు వివరించడం జరిగింది. వారి విన్న తర్వాత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల మంచి అవగాహన ఉంది. మేము ప్రజల్లోకి వెళ్ళి కొన్ని ఈ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ కావడం వల్ల ప్రజలకు కొంచెం పరిపాలన దూరం అయిందని భావిస్తున్నారని మా నాయకులు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోయి మాకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. డివిజన్ అధ్యక్షుడిగా ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడున్న కార్యకర్తల బాధలే కానీ అక్కడ ఉన్న ప్రజల ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ పాలన, రేవంత్ అన్న గారి పాలన ప్రజాపాలన కాబట్టి ప్రజల వద్దకే పరిపాలన ఇచ్చినాడు కాబట్టి మేము నాయకులం కూడా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని తప్పకుండా అధిష్టానం నిర్వహించి ఒక నెల రోజులలోనే యుద్ధపాతికంగా మా డివిజన్ 8వ డివిజన్ పోచారంలో యుద్ధపాతికంగా అన్ని ప్రజల సమస్యలను కూడా తీరుస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అనేకమైన హామీలు ఇచ్చి హామీలను తొక్కడం కాకుండా రాష్ట్రాన్ని దివాళా తీసి ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినటువంటి కేసీఆర్ గారిని ఓడించి మరి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఆ దిశగానే రేవంత్ రెడ్డి అన్న గారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ అన్న గారు కూడా తప్పకుండా ప్రజల సమస్యల పట్ల ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని దిద్దడంలో ఒక దాదాపు 2.5-3 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఇక 2 ఏళ్లలో గెలిచినప్పటి నుంచి ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యల పట్ల పథకాలు ఇస్తూనే ఉన్నారు. రైతు బంధు పథకాన్ని కూడా ఎక్కడ ఆపకుండా ఏదైతే గృహజ్యోతి పథకం కానీ, మహిళలకు బస్సుదే కానీ, అట్నే పోతే రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నిటిని కూడా మేము నెరవేరుస్తూ ఉన్నాం. ఈరోజు కొందరు చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు పింఛన్లు ఇస్తలేరని. ఆ విధంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా మేము హామీ ఇచ్చినాం. తప్పకుండా ఆ హామీలను కూడా అతి త్వరలోనే వాటిని అన్నిటిని కూడా మేము నెరవేర్చి రేపు ఈ రోజుకు ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మున్సిపల్ ఎన్నికల్లో తీసుకో, సర్పంచ్ ఎన్నికల్లో తీసుకో, అన్ని ఒక ఉప ఎన్నికల్లో జరిగినటువంటి 2 ఎన్నికల్లో కూడా మేమే గెలవడం జరిగింది. రేపు జరిగే ఇవన్నీ ప్రజలకు మేము వాళ్లకు పరిపాలన అందించకుంటేనే ఈరోజు మాకు ఓట్లేసి గెలిపించిన అనే విషయాన్ని నేను ఈ మీడియా ద్వారా టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతూ ఉన్నాను. అయ్యా, మీరు కోట్ల రూపాయలతోని సోషల్ మీడియాను నడిపిస్తూ ఉన్నారు. ఒకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను, వేరే పార్టీ వాడు మీరు దొంగలు, మీరు దోసుకురు అని చెప్తారు. కానీ నీ కన్న కూతురు కవిత గారే నీ కొడుకు మా బావ హరీష్ రావు అని ఆమె మీడియా ప్రకంగా చెప్తుంది. ఈ తెలంగాణ సంపదను మేమే దోసుకున్నామని కవిత గారు చెప్పడము సిగ్గుచేటది. ఈ తెలంగాణ ప్రజలకు తలవంపులు తెచ్చిరని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్కు ఒక కొడుకు, ఒక బిడ్డే. మరి ఇవాళ కొడుకు దోసుకున్నాను, బిడ్డ అంటే బిడ్డ దోసుకున్నా కేసీఆర్కే వచ్చింది, కొడుకు దోసుకున్నా కేసీఆర్కి వచ్చింది, అల్లుడు దోసుకున్నా అంటే వాళ్ళ కుటుంబం దోసుకురని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కోట్ల రూపాయలు ఈరోజు ఆయన ఫామ్ హౌస్లో పెట్టుకొని ఇవాళ ఆయన బయటకు వెళ్తలేడు. ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఏందయ్యా? మేము ప్రజలకు పరిపాలన కరెక్ట్ చేయకపోతే రాని దమ్ముంటే ఏ ఎలక్షన్లో నువ్వు తిరుగుతలేవేంది? అధికారం అయ్యేదాకానేమో మీడియా ముందుకు వచ్చినావు, మీటింగులు పెట్టినావు. ఇవాళ కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేడు, ఎందుకు అసెంబ్లీకి పోతలేడు అన్న విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి నువ్వు ఇంట్లో వండుకున్నావు, రేపు జరిగే ఎన్నికల్లో నువ్వు ప్రచారం చేయవా? రేపు కుంటుకుంటా మెంటుకుంటా రేపు వస్తాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలి కదా, అంటే నీకు ముఖ్యమంత్రే కావాలి తప్ప ప్రజల పరిపాలన అవసరం లేదు, ప్రజల అవసరం లేదు. కాబట్టి బిడ్డ నీకు చెప్తున్నా, నీవు కేవలం ఒక తెలంగాణ తెచ్చినని చెప్పుకుంటున్నావు కానీ నీ తెలంగాణ కూడా ఒక సమాధానం చెప్తా. అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు, వాళ్ళకంటే ఎక్కువ నాను వాళ్ళకంటే వాళ్ళ తెలంగాణ కోసం చచ్చిపోయిన కాలి గోడి కూడా ఈ కేసీఆర్ సరిపోడని చెప్పుకోవడం మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇంకోసారి కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ మేము తెచ్చినామని చెప్తే సిగ్గు పోతుంది.
ఇవాళ వాళ్ళు విద్యార్థులు బలిదానాలు చేస్తే అనేకమైన ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని పార్టీలు ఈ ప్రజలు తిరగబడితే సోనియా గాంధీ గారు ఇవాళ ఆంధ్రలో పార్టీ నష్టమైనా తెలంగాణలో నష్టపోయినా మనకు ఈ రోజు తెలంగాణ ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ప్రజలు ఆదరించారు కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో కూడా తప్పకుండా మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తారు. ఈ యొక్క 5 ఏళ్లలో అదే ఏదైతే రేవంత్ అన్న గారు తెలంగాణ వచ్చినాక ఏ మూసి అయితే ప్రక్షాళన తీసుకుంటూ యుద్ధ పథకంగా అది కాదా? ఇక్కడ ఇదంతా మూసి ప్రాంతం అంతా నేను ఒకసారి చెప్తా ఉన్నా. మనకు దోమలు, ఈగలు, వాటర్ పొల్యూట్, దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుందో మనకున్న భూమిలో కూడా రేటు రావడం లేదు. ఈరోజు ప్రభుత్వం యుద్ధ పథకంగా దాన్ని తీసుకోవడం జరుగుతుంది. దాన్ని డెవలప్మెంట్ తీసుకున్నారు. అది డెవలప్ కాదా? ఒకసారి ఈరోజు హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ కాలంలో పార్కులు కబ్జా అయినాయి, చెరువులు కబ్జా అయినాయి, అవి గులగొడుతుంటే మీకు ఏమవుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక మంచి చేయడంలో కొంతమంది పేదలు కూడా నష్టపోతున్న మాట వాస్తవం. వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఇండ్లు ఇస్తుంది, నలుగురు నష్టం జరుగుతుండొచ్చు, వాళ్ళకు మేలు చేస్తామంటున్నాం. మీరు దోసుకున్న సొమ్ముతో సోషల్ మీడియాను నడిపిస్తూ ఉన్నారు బిడ్డ. కేటీఆర్, కేసీఆర్ ఖబర్దార్, మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. రేపు జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, దాని తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మా రేవంత్ అన్న చెప్పిన విధంగానే మేము మరొకసారి అధికారంలోకి వస్తాం. మొన్న చెప్పిండు, మేము కౌంటింగ్ కాకముందుగా చెప్పిండు, ధైర్యంగా చెప్పిండు, మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పిండు. వచ్చి తీరినాం. ఏ ఉప ఎన్నికల్లో గెలుస్తామని చెప్పినాం, గెలిచినాం. మేము ఏనాడైనా అసలు నువ్వు తెలంగాణ సాధించిన 10 ఏళ్ళలో చెప్తున్నావు, పైసలతోని అన్ని కార్పొరేషన్లు గెలిచినావు, అన్ని సర్పంచ్లు గెలిచినావు. మరి ఎమ్మెల్యే నుంచి వచ్చినావు, నీకు ఒక సీట్ రాలే, ఎంపీ సీట్లలో 0 అయ్యింది, నీకు మున్సిపల్ రాలే. ఇలా పరిస్థితి ఏంది? కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజల పట్ల రేవంత్ అన్న గారి పరిపాలన, ఈరోజు కాంగ్రెస్ పరిపాలన మంచి పరిపాలన అందిస్తూ ఉన్నది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా మా క్యాడర్ కూడా ఎన్నికల కోసం కాకుండా ఇప్పుడే ప్రజల వద్దకు పోయి ఎన్నికలు ఉండే విధంగానే మీ సమస్యలు తీరుస్తామనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కదిలిస్తూ ఉన్నాము. ఈరోజు 8వ డివిజన్లో తీసుకునే కార్యాచరణ ఏదైతే ఉందో దీంతో రాష్ట్రంలోనే ఆదర్శం కావాలని చెప్పి ఇది నేను యుద్ధ పథకంగా ఈ ప్రణాళిక తీసుకున్నాను. తప్పకుండా మీరు వారం రోజులు, నెల రోజులైతే చూస్తారు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది. మా కార్యకర్తలంతా నాకు చెప్తా ఉన్నారు, అన్నా మనం పనిచేద్దాం, ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజల కోసం బతికించాల్సిన అవసరం ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉందని ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. మా కార్యకర్తలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. అక్కలు, మహిళలు, అన్నలు, తమ్ముళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు, మాజీ సర్పంచులు వచ్చారు. వాళ్ళ సూచనలు, సలహాల మేరకు ఈ యొక్క కమిటీ ఉంటుంది. ఎవరి పొద్దుబలం ఇలా ఏది ఉండదు. పార్టీకి చేయని వారికి పదవులు ఇచ్చే ప్రసక్తి లేదు. టికెట్ విషయం అధిష్టానం చూసుకుంటుంది. నేను మాత్రం, నా కార్యకర్తలు మాత్రం టికెట్ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ముక్కుమూడిగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మేము ఇప్పటికే ఈ యొక్క సర్పంచ్ని ఇక్కడ ఓడిపోయి, ఇక్కడనే మేము ఎమ్మెల్యేని ఓడిపోయి మేము నష్టపోయినాం. ఇలా మల్లారెడ్డి గారు కోట్ల రూపాయలు పెట్టి గెలిచిండు. ఎక్కడైనా ప్రజల పట్ల మాట్లాడుతుండ్రా? ఎక్కడైనా ఏమైనా మాట్లాడుతున్నా? అసెంబ్లీలో మా సర్పంచ్లకు పదవులు పోయినాయి, చైర్మన్లు పోయినాయి, బాగులేదని అంతా జోకర్ వేషాలు వేస్తుండు. జోకర్ గానికి ఎవరైనా సప్పర్లు కొడతాడు, జోకర్ గానికి ఎవరికైనా జైలు కొడతారు. కాదు, ఒక ఏడ చర్చ కూర్చుంటావరా? నీ 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణకు నువ్వు ఏం చేసినావు? నీ కేసీఆర్ ఏం చేసిండు? ఈ మల్లారెడ్డి ఏం చేసిండు? ఒకసారి నేను సవాల్ విసురుతా ఉన్నా. నీ కాలేజీలు, నీ ఆస్తులు సంపాదించుకోవడానికి సరిపోయింది. మరి ఇక్కడ నువ్వు దొంగ ఓట్లు చేయించుకొని నువ్వు అద్రగానంగా నువ్వు గెలవడంతోనే ఈరోజు తెలంగాణకు నష్టం జరిగింది. మా మేడ్చల్ కూడా నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని ఇంకోసారి పూడ్చుకోవడానికి మేము సిద్ధంగా లేము. రేపు జరిగే ఎన్నికల్లో ఏ ఎన్నిక జరిగినా మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మా కార్యకర్తలతో సవాల్ విసురుతా ఉన్నాను. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.